తెలంగాణలో కురుస్తున్న విస్తారమైన వర్షాలు జలాశయాలకు మళ్లీ కళ తీసుకొస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టు క్యాచ్మెంట్ ప్రాంతం నుంచి వరద నీరు చేరుతోంది. దీంతో ప్రాజెక్టులో నీటి నిల్వలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ పరిణామం రైతుల్లో ఆశలు నింపుతోంది. ప్రాజెక్టు వద్దకు వచ్చే సందర్శకులు సెల్ఫీల మోజులో ప్రమాదాలకు గురి కావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. గురువారం నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 3,935 క్యూసెక్ల వరద నీరు చేరుతున్నట్టు ప్రాజెక్టు అధికారి కెమ్మయ్య నాయక్ తెలిపారు. క్యాచ్మెంట్ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా ఈ ప్రవాహం నమోదవుతోందని చెప్పారు. మొత్తం 17.802 టీఎంసీల సామర్థ్యం కలిగిన నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ప్రస్తుతం 7.146 టీఎంసీల నీటి నిల్వ ఉందని అధికారులు వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి పరిస్థితి మరింత మెరుగ్గా ఉందని చెప్పారు. గత సంవత్సరం ఇదే రోజున కేవలం 4.622 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉండేదని, ప్రస్తుతం దానికంటే గణనీయంగా ఎక్కువ నీరు నిల్వ ఉండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే వర్షాల కారణంగా ప్రాజెక్టు అందాలు చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చే అవకాశం ఉండగా సెల్ఫీల కోసం ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లడం, రక్షణ గోడలు దాటి సంచరించడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి కారణమవుతుందని హెచ్చరిస్తూ ప్రతి ఒక్కరూ భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం నిజాంసాగర్ ప్రాజెక్టులోకి నీటి ప్రవాహం కొనసాగుతుండడంతో నీటి మట్టం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో వర్షాలు కొనసాగితే ప్రాజెక్టుకు మరింత వరద నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నమస్తే అండి, నా పేరు కిమ్యా నాయక్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నిజాంసాగర్ ప్రాజెక్ట్. నిజాంసాగర్ ప్రాజెక్ట్ వచ్చేసి టోటల్ కెపాసిటీ 18.78 అండి. అయితే యాజ్ ఆన్ టుడే మనకి లాస్ట్ ఇయర్ వచ్చేసి 1391 లెవెల్కి 4.6 టీఎంసీ వాటర్ ఉండింది. ఈ రోజుకి 1395.83 లెవెల్కి 7.46 టీఎంసీ వచ్చింది. అట్లాగే కైలాస్ నాలాకి సంబంధించింది ఈరోజుకి ఇన్ఫ్లోస్ వచ్చేసి 610 క్యూసెక్స్ ఉన్నాయి. 0.58 టీఎంసీ వచ్చింది ఈరోజుకి. ఇలాగే వర్షాలు కొంచెం కంటిన్యూ ఉంటే కొంచెం వాటర్ స్టోరేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక పబ్లిక్కి ఇదేంటంటే కొంచెము చాలామంది ఫొటోస్ తీయడానికి కానీ వీడియోస్ తీయడానికి కానీ యూత్ పిల్లలు కానీ స్టూడెంట్స్ కానీ అందరూ కట్ట మీద వెళ్తూ ఉంటారు. దయచేసి కట్ట మీద పోకుండా కొంచెం అవాయిడ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే వాతావరణం కూడా బాగాలేదు. ప్లస్ కట్ట మీద ఏదైనా ప్రమాదం జరిగితే అది ఇబ్బంది అవుతుంది కాబట్టి కట్ట మీద పోకుండా ఉండాలని కోరుకుంటున్నాను.